రోజు పూజ చేస్తున్నంతసేపు నాకు చాలా ఎమోషనల్గా అయితే అనిపించిందండి. ఎందుకో తెలుసుకోవాలంటే వీడియో మొత్తం చూసేయండి. అసలు ఎన్ని రోజుల నుంచి అనుకుంటున్నాను అండి, స్వామివారికి పిండి దీపాలు పెట్టుకోవాలి, రెండైనా పెట్టుకోవాలి, ఎలాగో వ్రతం చేసేంత వీలు మనకు కాదు కదా అని ఎప్పటి నుండో అనుకుంటున్నాను. కానీ అస్సలు వీలు కావట్లేదండి. ఏదైనా రాసి పెట్టుంటేనే అవుతుంది అంటారు కదా, అది నిజమే అనిపించింది నాకు. ఇంకా నిన్న నేను అనుకున్నాను, రేపు ఎలాగైనా పిండి దీపాలు పెట్టాలి, పిండి పట్టించుకొని రావాలి అనుకున్నాను. కానీ నాకు అస్సలు గుర్తుకు లేదండి. నైట్ పడుకునే ముందు గుర్తుకొచ్చింది, అరే ఎంత పని అయిపోయింది, పిండి పట్టించుకురాలేదు, ఇంకా రేపు కూడా పిండి దీపాలు పెట్టలేనా అని అనుకున్నాను. ఇంక ఈరోజు పొద్దున్నే లేచి ఫస్ట్ బియ్యాన్ని కడిగి మంచిగా మిక్సీలో పట్టి ఇలా పిండి దీపాలు అయితే చేశాను. ఇంకా అదృష్టం ఏంటంటే నా చేతులు ఇంటి ముందు ఉన్న తులసి చెట్ల నుంచి తులసాకులు తీసి స్వామివారికి మాల కట్టి మరీ వేశానండి. పిండి ఇంట్లోనే తయారు చేశాను. ఈరోజు తులసి మాల కూడా ఇంట్లోనే తయారు చేసి వేశాను కదా, నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఈరోజు మార్నింగ్ అయితే అద్భుతంగా ఉంది. మరి మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అంటే నాకు కామెంట్లో చెప్పండి. వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.